కొన్ని లోపల పేజీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు మెయిన్ పేపర్లలో రాయరు. ఇగో ఒక్క రాత్రిలో 99 రిజిస్ట్రేషన్లు అయినాయట, ఒకటే ఒక రాత్రిలో. ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇదే. వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ లేకుండానే లావాదేవీలు, సంబంధిత అధికారులపైన మంత్రి పొంగులేటి ఆగ్రహం. విచారణకు ఆదేశించిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శి. ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా రాత్రి సమయంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో కలకలం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ కార్యాలయంలో ఒకే రోజు రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ ఆమోదం పొందని స్థిరాస్తి ప్లాట్లకు, రియల్ ఎస్టేట్ ప్లాట్లకు 99 రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా తెలిసిందట ఒక్క రాత్రికి. మరి అసలు అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ లేదు, అర్ధరాత్రి అసలు ఆఫీస్ ఎట్లా ఓపెన్ ఉంటుంది? ఏం చెప్తున్నాయి నిబంధనలు, ఏం చెప్తున్నాయి? ఖమ్మం నగరపాలక సంస్థకు సరిహద్దుగా ఉండే వైరా పురపాలక సంఘంతో పాటు కొణిజర్ల మండలం పరిధిలో ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఎల్ఆర్ఎస్ పథకానికి దరఖాస్తు చేసినవి ఉంటే అనుమతులు ఇంకా రాలే. అయినప్పటికీ క్రమబద్ధీకరణ అనుమతులు లేని ప్లాట్లకు సబ్ రిజిస్ట్రార్ ఏకంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం చర్చనీయాంశమైంది. ఖమ్మం వైరా ప్రధాన రహదారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మంచి డిమాండ్ ఉన్నది. కొణిజర్ల మండలంలో తనికేళ్ల, అమ్మపాలెం తదితర ప్రాంతాల్లో కూడా వెంచర్లు వెలిసినాయి. వైరా, కొణిజర్ల మండలాల్లో కొన్ని వెంచర్లు సరైన నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నేను అడుగుతున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇంకొక ఆయన భట్టి విక్రమార్క, ఇంతమంది ఉన్నారట, ముగ్గురు మంత్రులు ఒక జిల్లాలో. మరి ఒకరికి తెలియకుండా ఒకరు చేసిరా? ఇప్పుడు పొంగులేటి ఆగ్రహం అంటున్నారు. మరి పొంగులేటి తెలియకుండానే జరిగిందా? రెవెన్యూ మినిస్టర్ ఇప్పుడు ఆ సబ్ రిజిస్ట్రార్ని కుసబెట్టి 4 అంటిస్తే మొత్తం విషయం అంతా కక్తాడు. ఎందుకు చేసినవి అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు అంటే? ఎవరి సహకారం లేకుండా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇన్ని రిజిస్ట్రేషన్లు చేయడం ఇంపాసిబుల్. అంటే సబ్ రిజిస్ట్రార్ తానుగా ఏవో కొన్ని డబ్బులు తీసుకొని ఈ అర్ధరాత్రి పూట ఆఫీస్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్స్ చేసిందంటే ఎవడు నమ్మడు. ఆయనకి ఏదో బలమైన సపోర్ట్గా ఎవరో నిలబడ్డారు. మరి అది నేను అనుకోవడం మంత్రి అయి ఉంటాడు, ఏదో ఒక మంత్రి. అయితే తుమ్మలన్న అయి ఉండాలి, అయితే పొంగులేటన్న అయి ఉండాలి, అయితే బట్టి విక్రమార్కన్న అయి ఉండాలి. ఇంకెవరున్నారు అక్కడ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు? నిబంధనలు ఉల్లంఘించి లావాదేవీలు, అనుమతి లేని లేఅవుట్లలోని స్థలాల రిజిస్ట్రేషన్లు చేయకుండా ప్రభుత్వం పలు నిబంధనలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేకుండా ఉన్న లేఅవుట్ల క్రమబద్ధీకరణ కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉంటే ఇప్పటి వరకు 4.5 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. పట్టణ ప్రణాళికకు అనుగుణంగా ఉన్నవి, డిటిసిపి, రెరా తదితర అనుమతులు పొందిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలి. అయితే వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు మాత్రం నిబంధనలు తోసిపుచ్చి ఎల్ఆర్ఎస్ లేని వాటికి గుట్టుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారం పైన రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసిందట. అర్ధరాత్రి జరిగిన రిజిస్ట్రేషన్లు, నిబంధనల ఉల్లంఘన పైన ఆ శాఖ ఉన్నతాధికారులను ఆరా తీసిన అనంతరం వైరా సబ్ రిజిస్ట్రార్కు ఫోన్ చేసి తీవ్రంగా మండిపడ్డాడట. మరోవైపు మంత్రి శాఖలో ప్రక్షాళన ప్రారంభించి ఇప్పటికే దిగువ స్థాయి, పై స్థాయి అధికారుల వరకు బదిలీలు పూర్తి చేశారు. ప్రక్షాళన పాడా ఏడ నడవాల్సిన ఆడ నడుస్తూనే ఉన్నది. ప్రక్షాళన జరిగితే ఆడ సంగారెడ్డిలో 60 ఎకరాలు ఎట్లా ప్రొసీడింగ్స్ ఇచ్చి 100 మంది పోలీసులను పెట్టి ఆ దొంగలకు రాసిస్తారు? ప్రక్షాళన లేదు, పాడు లేదు, ఎవరికి వాడు దోసుక తింటున్నాడు.